హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో రాగి వస్తువులు కానీ లేదా ఇత్తడి వస్తువులు కానీ మనం ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలనేది చూపిస్తానండి. మనకు అన్ని ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో పూజ సామాను కడుక్కోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, టైం టేకింగ్ కూడా పడుతుంది. అలా ఏం లేకుండా మన ఇంట్లో వేస్ట్ అయిపోయిన వాటితోనే మనం ఈ కాపర్ కానీ బ్రాస్ కానీ వస్తువుల్ని, పూజా ఐటమ్స్ని కానీ ఏవైనా సరే కాపర్ బ్రాస్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవచ్చండి. దానికోసం ఫస్ట్ కొంచెం వాటర్ని బాయిల్ చేసుకొని హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ని ఏదైనా టబ్లో వేసుకొని ఇక్కడ నేను పాడైపోయినటువంటి నిమ్మకాయలను యూజ్ చేస్తున్నానండి. వేస్ట్గా పడేసేదానికంటే నిమ్మకాయలు కొంచెం కుళ్ళి పాడైపోయి ఉన్నాయి. ఆ నిమ్మకాయలన్నిటినీ కూడా జస్ట్ చేత్తోనే స్మాష్ చేసి ఈ వేడి నీళ్ళల్లో వేస్తున్నాను. ఇలా వేడి నీళ్ళల్లో ఎన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయో అన్ని నిమ్మకాయలు, అంటే పూజ సామాను కొంచెం ఎక్కువ ఉందనుకోండి వాష్ చేయాల్సినవి, కొన్ని ఎక్కువ వేసుకోండి. లేదు కొన్నే ఉన్నాయనంటే ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంట్లో కుళ్ళిపోయినటువంటి నిమ్మకాయలను యూజ్ చేస్తున్నానండి. ఆ కుళ్ళిపోయిన నిమ్మకాయలు లేవనుకుంటే మీ దగ్గర మామూలుగా నిమ్మకాయలు ఉన్నా సరే వాడుకోవచ్చు. స్క్వీజ్ చేసేసి ఆ జ్యూస్ను మొత్తాన్ని హాట్ వాటర్లో స్క్వీజ్ చేసి వేసేసి ఆ తొక్కలను కూడా వేసి వాడుకోవచ్చు. ఈ నిమ్మకాయ రసం మొత్తం పిండేసిన తర్వాత కల్లుప్పును కూడా కొంచెం తీసుకొని హాట్ వాటర్లోనే వేసుకొని ఇప్పుడు మనం వాష్ చేయాల్సినటువంటి కాపర్ కానీ బ్రాస్ కానీ వస్తువుల్ని ఆ వాటర్లో ముంచేసేయాలండి. ముంచి ఒక 3-4 మినిట్స్ జస్ట్ అలా వదిలేసేయాలి. కొంచెం ఒక రకంగా బ్లాక్ అయినవి అయితే వెంటనే మనం వేసిన వెంటనే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది. నేను ఈ వీడియోని ఎక్కడా కూడా పాజ్ పెట్టి అలా ఏం చేయలేదండి. డైరెక్ట్గా మీకు వీడియో కంటిన్యూ చేస్తూనే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, గ్లాస్ మనం వేసిన వెంటనే ఆ గ్లాస్ కలర్ అనేది ఆటోమేటిక్గా దానిపైన పట్టినటువంటి మొత్తం డస్ట్ అనేది పోయింది. ఈ చెంబు అనేది కొంచెం ఎక్కువ బ్లాక్ ఉంది అండ్ చెంబు అనేది మునగట్లేదు, అంటే వాటర్ కొంచెం నేను తక్కువ తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని మొత్తం చెంబుని, పెద్ద ఐటమ్స్ ఏమైనా తీసుకొని ఉంటే అందులో మునిగే అంత క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెంబు చూసారా, ఇటు సైడ్ కూడా వదులుతుంది. అది పోవట్లేదు కాబట్టి నేను చెంబుని అట్లా మొత్తం హాట్ వాటర్లో డిప్ అయ్యే విధంగా నేను రొటేట్ చేసుకుంటూ ఉన్నాను. మొత్తం మీకు మనం వేసిన ఐటమ్స్ అన్నీ హాట్ వాటర్ లోపల వరకు డిప్ అయ్యేంత క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే జస్ట్ మీరు అట్లా వేసేసి ఒక 2 మినిట్స్ వేసి వదిలేసేసి తర్వాత వచ్చి చూస్తే ఆ కలర్ అనేది మనం ఏమీ రుద్దనక్కర్లేదండి, ఆటోమేటిక్గా అదే పోతుంది. లేదు ఎక్కడైనా సరే మరీ ఎక్కువగా నల్ల మచ్చలు అలా ఏదైనా ఉంటే మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా అక్కడక్కడ మళ్ళీ నల్ల మచ్చలు అలా ఉన్నాయి అనుకుంటే మామూలుగా మనం డిష్ వాష్ సోప్తో, మామూలు స్క్రబ్తో జస్ట్ పైన రుద్దేస్తే అది కూడా మనకి పోతుందండి. పోయి నీట్గా అనేది మనకి వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా మొత్తం ఎలా అవుతుందో. జస్ట్ ఇలా వదిలేసిన తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ స్క్రబ్తో సోప్తో క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళతో వాష్ చేసేసుకొని బట్టతో కానీ తుడిచేసుకున్నాము అని అంటే మళ్ళీ మచ్చలు అనేవి పడకుండా నీట్గా ఉంటాయండి. వీటిని వాష్ చేయడానికి పీతాంబరీలు అలాంటివి ఏవి కూడా మనం యూజ్ చేయని అవసరం లేదండి. సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర లెమన్స్ కానీ లేకపోతే నిమ్ముప్పు అని ఉంటుందండి. నిమ్ముప్పు అయినా కానీ ఏదైనా షాప్లో, కిరాణా షాప్లో అడిగితే ఇస్తారు. ఆ నిమ్ముప్పును కూడా తీసుకొచ్చి మనం వేడి నీళ్ళలో వేసేసి సేమ్ ఇలానే మనం క్లీన్ చేసుకోవాల్సినటువంటి ఐటమ్స్ని అందులో డిప్ చేసి ఒక 2-3 మినిట్స్ కానీ లీవ్ చేసేసి వదిలేసి తర్వాత చూస్తే ఇలా నీట్గా క్లీన్ అయిపోయి ఉంటాయండి. ఏదైనా యూస్ చేయొచ్చు మనం. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో గ్లాసు. జస్ట్ నేను దీన్ని ఆ వాటర్లో నుంచి తీసి తుడిచి చూపిస్తున్నాను. మళ్ళీ దీన్ని ఇంకొకసారి మంచినీళ్ళతో క్లీన్ చేసేసుకొని తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. చూసారు కదండి, ఎలాంటి కెమికల్ రిలేటెడ్ పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ యూస్ చేయకుండా మన వంటింట్లో దొరికేటువంటి 365 డేస్ అవైలబుల్ ఉండేటువంటి 2 ఐటమ్స్ యూజ్ చేసి ఇలా రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇత్తడిని
కూడా మనం ఇందులోనే వేసేసి జస్ట్ తీస్తే మొత్తం మనకి ఆ పట్టినటువంటి పైన పట్టినటువంటి ఆ కలర్ చేంజ్ అవుతుంది కదా, అదంతా పోతుంది. మనం ఎక్కడైనా మచ్చలు ఉంటే జస్ట్ సోప్తో, మనం కిచెన్ యూటెన్సిల్స్ క్లీన్ చేసుకునే సోప్తో జస్ట్ అట్లా క్లీన్ చేసుకుంటే ఆ మచ్చలు కూడా ఈజీగా పోతాయండి. మనం ఏం ప్రెషర్ పెట్టి రుద్దన అవసరం లేదు. సో చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.